మన పవన్ కళ్యాణ్ గారు 60 మంది ముఖ్య నాయకుల సమక్షంలో కందులు దుర్గేష్ గారు రాయమండ్రి రూరల్ అని అనౌన్స్ చేశారు సార్. దాన్ని ఆయన నిలబెట్టుకోవాలి. దానివల్ల ఆయన నిలబెట్టుకోకపోతే అది రాంగ్ మెసేజ్ వెళ్తుందండి. అది పార్టీకే ఉనికికే ఇబ్బంది వస్తుంది. మాట నిలబెట్టుకోకపోతే చాలా తప్పుగా ఉంటుంది. దుర్గేష్ గారు పేద ప్రజలందరికీ కూడా అన్ని కులాలకి వారికి అన్ని మతాల వారికి నిదర్శనమే. ఈరోజు అన్ని కులాల వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మతానికి కాదు, ఒక కులానికి కాదు, అన్ని పార్టీల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకి వచ్చిన దానికే నిదర్శనం. 13 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కడి నుంచి ఇక్కడికి అందరూ పాల్గొన్నారు. దాన్ని బట్టి ఇక్కడ ఉన్న జనాన్ని అందరూ మీరు కంపేర్ చేసుకుంటే పార్టీ యొక్క అతని మీద అభిమానం అన్నది దీనికి తెలుస్తుంది. పార్టీని గెలిపించాలి, కందులు దుర్గేష్ రాయమండ్రి రూల్ సీట్లు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సీట్ల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి ఏదైతే మా జన సైనికులు కానీ లేకపోతే మహిళలు కానీ మహిళా వీళ్ళకి కానీ వీళ్ళందరూ కలిసి ఏదైతే మరి కందులు దుర్గేష్ గారికి సీట్ రావాలని చెప్పి కూడా మేము పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా కూడా 2018 ఏదైతే ఉందో కందులు దుర్గేష్ గారు ఆనాటి నుంచి కూడా జనసేన ఏదైతే మామూలుగా జనసేన ఉందో జనసేనపై ప్రయాణం చేస్తూ కూడా ఆనాటి నుంచి కూడా ఈనాటి దాకా కొనసాగడం జరిగింది. మరి ఇటీవల కాలంలో ఈ తెలుగుదేశం జనసేన పొత్తు వల్ల కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతున్న విషయం అధికారంగా మనకు తెలుసున్న విషయం. అదేవిధంగా కూడా మొన్న పవన్ గారు కూడా రాజమండ్రి ప్రయాణం వచ్చి రాజమండ్రిలో ఉన్నటువంటి రోడ్డు సభ్యులందరూ కలిసి అక్కడికి వెళ్ళిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే కందులు దుర్గేష్ గారిని నగ్గించి మాకు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, దాన్ని అనుసరించుకొని కూడా ఈ రోజున మామూలుగా జనసేన టికెట్ మాదే అని చెప్పి కూడా మేము శుభ్రంగా పనిచేసుకుని తరుణంలో మళ్ళీ ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం మళ్ళీ ఈ యొక్క సీటు విషయాలు కొద్ది ఇబ్బంది పడడం జరిగింది. మరి ఈరోజు కందులు దుర్గేష్ గారి సీటు ఇవ్వాలని మా డిమాండ్ అండి. ఏదైతే మన పార్టీని నమ్ముకొని ఉభయ గోదావరి జిల్లాలకు కూడా అధ్యక్ష వహించినటువంటి అతని గ్యారంటీగా కూడా అతని సీటు ఖాయమనుకున్నాం. ఈరోజు ఉన్నటువంటి ఎవరైతే స్టేట్ వైజ్గా చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు, సెకండ్ పొజిషన్లో మనోహర్ గారు ఉన్నారు, థర్డ్ పొజిషన్లో కందులు దుర్గేష్ గారు ఉన్నారు. కాబట్టి గ్యారంటీగా సీట్ కందులు దుర్గేష్ గారు ఇస్తారన్నది ఒక వాస్తవం. అయితే టీసీలు జడ్పీటీసీలు అందరి ఆధ్వర్యంలో మాట ఇచ్చారో పవన్ గారు, దాన్ని అనుసరించుకొని కందులు దుర్గేష్ గారు కూడా దీన్ని అనుసరించుకొని అడ్డం కూడా జరిగింది. మాకు నాయకత్వం ఏదైతే కందులు దుర్గేష్ గారు ఉన్నారో కందులు దుర్గేష్ గారి మేరకు మేము రానున్న రోజుల్లో ఏం చేయాలని కూడా ఆయన సలహాల మేరకు కూడా మేము చేయడం కూడా జరుగుతుంది. Come on.